स्पून डालो चिकन आयल चिकन डालो కలపడానికి కోసం ఓకే జెండా गरम मसाला डालो हल्दी पसुपु साल्ट उप्पु ये वाला साल्ट मक्खन పెట్టు 2 चम्मच टीस्पून फोर स्पून चिल्ली पाउडर 4 स्पून 4 అది 3 స్పూన్ ఉన్నా 3 స్పూన్ ఇంకా సగం बस पुदीना లెమన్ 5 పీసెస్ లెమన్ జ్యూస్ చికెన్లో యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత మంచిగా చికెన్ ఉప్పు కారం మంచిగా కలిపి మినిమం 20 నిమిషాలు 30 నిమిషాలు మసాలా ఉండాలి. చికెన్ ఎంత టైం దాకా చికెన్ ఉండాలి అంటే టేస్ట్ మంచిగా వస్తాయి, ఫ్లేవర్ కూడా అవి మంచిగా వస్తాయి. उसके अंदर मसाला जाना है अंदर चिकन के अंदर. ఇందులో పెరుగు మసాలా మనం మసాలా వేసి కలిపి మసాలా పసుపు నూనె వేసుకొని కలిపి ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత పెరుగు కలుపుకోవాలి. ఎందుకంటే పెరుగు కలిపితే ఈ పెరుగు అనేది మసాలాకు ముక్కకు పట్టదు. సో 1 అవర్ తర్వాత అయితే ఇప్పుడు మనం అన్నం రైస్ వేసుకునే ముందే పెరుగు కలుపుకోవాలి. కలుపుకుంటే అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు కానీ పెరుగు చికెన్లో మసాలాలతో పాటు కలిపోతుంది. 1 అవర్ నానిన తర్వాత కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 అవర్ నానబెట్టుకున్న బియ్యము ఈ బాయిల్ వాటర్లో వేస్తున్నాం. ముందే కడిగి పెట్టుకోవాలి. మంచిగా ఒక 2 సార్లు మంచి కడిగి వాటేసి వాటర్ పోసి రైస్ 50% ఉడికిన తర్వాత చికెన్ పైన పెట్టి దమ్ పెట్టాలి. ఎందుకంటే మొత్తం ఉడికిన రైస్ పెట్టాలితో రైస్ పచ్చి పచ్చి అవుతుంది. రైస్ పైన ఫ్రై ఉల్లిగడ్డ పెట్టాలి. స్మెల్ బాగుంది. ప్యూర్ నెయ్యి పెట్టాలి అంటే స్మెల్ బాగుంది. రైస్ టేస్ట్ మంచిగా వస్తుంది. చివరికి నెయ్యి వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చివరిగా డెకరేషన్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. ఆల్రెడీ ముందుగానే మనం చికెన్లో కలుపుకున్నాం కాబట్టి డెకరేషన్ కోసం అలాగే కొద్దిగా అంతా సాచిగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో నుంచి గాలి పోతే మనకు దమ్ బిర్యానీ తయారు కాదు. దీనికి మొత్తం ఒక గోధుమ పిండిని కలుపుకొని చుట్టూ గాలి పోకుండా మూత కింద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం మూత పెడితే అప్పుడు గాలి పోకుండా ఉండి మనకు బిర్యానీ మంచిగా అవుతుంది. దమ్ బిర్యానీ తయారవుతుంది. గాలి పోకుండా ఈ మూత పెట్టుకోవడం వలన మనకు గాలి పోకుండా ఉంటుంది. ఎక్కడ సందు లేకుండా మంచిగా పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మనకు గాలి అనేది బయట పోకుండా బిర్యానీ మంచిగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలి. చాలా బాగుంది. సూపర్. అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. అన్నీ పర్ఫెక్ట్. అన్నీ సూపర్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.